వెయిట్ లాస్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే ఉబకాయం తగ్గుద్ది. ఉబకాయం ద్వారా వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ హై కొలెస్ట్రాల్, డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, హార్ట్ డిజీజు, బ్రెయిన్ డిజీజు, వివిధ రకాల డిజీజులు ఏవైతే ఇప్పుడు ప్రెవలెన్స్గా ఉన్నాయో వీటిలన్నింటినీ మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము తరచుగా ఎంటీ స్టమక్ మీద వెయిట్ చెక్ చేసుకోవడం. వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు మనకేమవుద్దంటే ఒక డ్రైవ్ క్రియేట్ అవుద్ది. ఈ వెయిట్ లాస్ అనేది మనం ఎలా చేయొచ్చు, దాని ద్వారా మనం ఏ చర్యలు చేస్తే బెటరు అనేది కూడా మనం ఆ డిస్కషన్లోకి వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. తర్వాత వ్యాయామం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు చెప్పిన విధంగానే ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయాలి. ఎంటీ స్టమక్ మీద ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. ఎంటీ స్టమక్ మీద ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఎఫెక్టివ్గా ఎక్సర్సైజ్ బాగా చేయగలుగుతాం. సో ఎంటీ స్టమక్ మీద ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. తర్వాత వాటర్ ఇంటేక్ ద్వారా కూడా వెయిట్ లాస్ ఉంటుంది. గమ్మత్ ఏంటంటే చాలామంది వాటర్ ఇంటేక్ తీసుకుంటారు, కానీ ఆ వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్గా వెయిట్ లాస్కి కూడా తోడ్పడుతుంది. దాని ద్వారా ఎనర్జీ లెవెల్స్ బెటర్గా ఉండి మనము ఈ ఎక్సర్సైజ్ చేసే ప్రక్రియ బెటర్గా చేయగలుగుతాం. అలాగే ఈ వాటర్ ఇంటేక్ ద్వారా ఏమవుద్దంటే స్టమక్ కాస్త ఫిల్ అవుద్ది, కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇంటేక్ కూడా కాస్త తక్కువ అవుద్ది. నంబర్ ఆఫ్ క్యాలరీస్ మన బాడీలోకి వెళ్ళి తక్కువ అవుద్ది. ఎవరికైతే ఆల్రెడీ ఉబకాయంతో సఫర్ అవుతున్నారో వాళ్ళల్లో వాటర్ ద్వారా వచ్చే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ బెటర్గా ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ బెటర్గా పనిచేస్తుంది, సర్క్యులేటరీ సిస్టమ్ బెటర్గా పనిచేస్తుంది, మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఈ సింపుల్ వాటర్ ఇంటేక్ ద్వారా మనకి ఇన్ని లాభాలు వెయిట్ లాస్ ద్వారా కూడా వస్తాయి. అలాగే ఒక డేని ప్రాపర్గా మనం చార్ట్అవుట్ చేసుకుంటే మన వర్క్ లోడ్ తగ్గించుకుంటూ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు. ఎందుకు? స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుద్దో అది మానసిక ఒత్తిడిని తీసుకొస్తుంది. మానసిక ఒత్తిడికి ఉబకాయానికి డైరెక్ట్ కనెక్షన్. సో వెయిట్ గెయిన్ అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో. సో అది తగ్గించుకోవడానికి మనము ఒక డేని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఇది మనకి వెయిట్ లాస్కి తోడ్పడుతుంది. అలాగే సాధారణంగా ఇంట్లో మనం ఆఫీస్కి బయలుదేరేటప్పుడు మనము లంచ్ బాక్స్ మనం ప్యాక్ చేసుకుంటే అది అడ్వాంటేజ్. ఎందుకు? మనం కాన్షియస్గా వెయిట్ లాస్ లూజ్ అవుతామని ఆలోచిస్తున్నాం కాబట్టి ప్యాక్ చేసుకునే విధానంలో ఎంత ఫుడ్ పెట్టుకుంటున్నాం, ఎటువంటి ఫుడ్ పెట్టుకుంటున్నాం, ఇలాంటివన్నీ కౌంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్గా మనం గ్రహిస్తాం కాబట్టి మనం ప్యాక్ చేసుకుంటే మంచిది. అలాగే మెటిక్యులస్గా క్యాలరీ కౌంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్ తింటే 70 క్యాలరీస్ వస్తాయని మనకు తెలుసు. అలాగే రైస్ ఎంత తింటే ఎంత క్యాలరీస్ వస్తాయి, మనం ఎంత క్యాలరీస్ తినాలి, ఎంత తింటే మనకి కరెక్ట్గా సరిపోతుంది, ఎలా తింటే మనకు తగ్గుతుంది అనేది ఒక మ్యాథమెటికల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకొని చేస్తే ఇది డెఫినెట్గా వెయిట్ లాస్కి అనేది మనకి ఉపయోగపడుతుంది. ప్యాక్ చేసుకునే ఫుడ్లో కూడా మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉందా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందా, ఫ్రూట్ కంటెంట్ ఎక్కువ ఉందా, ఇలాంటివి కూడా మనం గమనించుకోవాలి. ఇలా చేసిన దానివల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా అంటే సాధారణంగా మనం షాపింగ్ వెళ్ళినప్పుడు లిస్ట్ లేకుండా వెళ్ళి ర్యాండమ్గా దొరికినవన్నీ పట్టుకొని వస్తాం. అనవసరమైన ఫుడ్స్ జనరల్గా ఆ షాపింగ్ ట్రాలీలకు జరగడం అంటే ఇది సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి చెప్తున్న విషయం అండి. అనవసరమైన ఫుడ్ ఐటమ్స్ షాపింగ్ ట్రాలీలోకి వచ్చేస్తాయి. మీరు ఒక ప్రాపర్ లిస్ట్ ఏదైతే అవసరమో వాటిని లిస్ట్ తయారు చేసుకొని అదేవిధంగా వాటిల్నే కొనుక్కొని వస్తే మనకి కన్జంప్షన్ ఆఫ్ ఎక్సెస్ క్యాలరీస్, అనవసరమైన ఫుడ్ తినకపోవడం, జంక్ ఫుడ్ ఎస్పెషల్లీ అవాయిడ్ చేయడం అనేది కాన్షియస్గా మనం చేసుకోవచ్చు. ఇదే కాకుండా సాధారణంగా ఈ మధ్యకాలంలో వర్క్ పోతుంటే జనరల్గా మనం ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని యూటిలైజ్ చేసుకొని డైరెక్ట్గా ఆఫీస్ దగ్గర దిగడం జరుగుద్ది. అలా కాకుండా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు కానీ 2-3 స్టాప్స్ ముందరే దిగేసి కాస్త వాకింగ్ అలవాటు చేసుకోవడం, అలాగే ఆఫీస్లో స్టేర్ కేస్ వాడడం, లిఫ్ట్లు వాడకపోవడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల కూడా మనకి వెయిట్ లాస్లో తోడ్పడుతుంది. తర్వాత ఎక్కువ ఎక్స్పోజర్ టు సన్, ఎక్కువ ఎక్స్పోజర్ టు ఎన్వైరన్మెంట్, వాటిల్లో ఫ్రెష్నెస్ ఇచ్చి బాడీలో కొన్ని హార్మోన్ మార్పుల ద్వారా కూడా వెయిట్ లాస్ జరుగుతుందని సూచిస్తున్నారు. ఇలాంటివన్నీ చేసిన దానివల్ల ఈజీగా మనం వెయిట్ లాస్ అవుతూ హెల్తీగా ఉంటూ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు.